ఆర్జేపీ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఉదయం 8:30 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ జనకాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు మన భారతదేశంలోకి అడుగుపెట్టి భారతదేశ సంపదను వారి దేశాలకు తరలించుకున్నారని అన్నారు. ఎందరో మహానుభావుల స్వాతంత్ర ఉద్యమం ఈరోజు మనం అనుభవిస్తున్న తీయని ఫలం అని అన్నారు. తదనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి షేకాలి, వేముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అయిన ఆలి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈ స్వతంత్రం రావడానికి పూర్వం ఎందరో మహానుభావులు బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి ప్రాణాలను అర్పించి వాళ్ళ బుల్లెట్లకి వాళ్ళ తూటాలకి కూడా లెక్క చేయకుండా వెళ్ళి అప్పట్లో మన మహానుభావులు తెచ్చిన ఈ స్వతంత్ర ఫలమే మన అందరిది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ ఆధ్వర్యంలో మన కౌన్స్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ విధంగా తెలియజేయడం ఏమంటే ఇలాంటివి మనం బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గతంలో ఎన్నడూ ఎంతోమంది ఇబ్బంది పడి ఉన్న ఆ రోజుల్లో మన స్వతంత్ర పోరాటానికి ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం ఘనంగా మనం జరుపుకుంటున్నాము. అలాగే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక మూలాల అబ్దుల్ ఆజాద్ గారు, అలాగే మన ఎంతోమంది ముస్లింలు త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అలాగే ఇలాగా ప్రతి సంవత్సరం వాళ్ళని గుర్తు చేసుకోవటం మనకు ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి గతాన్ని ఆ రోజు ఆ బ్రిటిష్ వాళ్ళు జరగలాడించి మన స్వతంత్ర పోరాటం చేసిన వీరుడు మహానుభావులందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే వాళ్ళకి జోహార్లు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు స్వతంత్రం తెచ్చారు కాబట్టి ఈరోజు మన ఆనందంగా మనం నడుస్తున్నాము, మనం గడుపుకుంటున్నాము. అలాంటి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన సందర్భంగా మన చిలకలూరుపేటలోని మన రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షేక్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ రోజుల్లో ఎంతోమంది బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించినటువంటి మహానుభావుల యొక్క త్యాగఫలమే ఈరోజు స్వతంత్రంగా మనం మన జీవన విధానాన్ని కొనసాగించడానికి కారణమైనది. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఒక మిలిటరీ సంస్థను ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ యొక్క సైన్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి, మీరందరూ సైన్యంలో ఉండాలి అని మరి భారతీయులందరికీ చెప్పి భారతీయుల యువకులందరూ కూడా ఆ సైన్యంలో చేర్చుకొని
బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్, మరి అట్లాగే ఉద్దమ్ సింగ్, అహ్మద్ షా, ఫైజాబడి, ఇలా మరి అందరూ వారి యొక్క ప్రాణాలు కూడా పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పరచుకోవడానికి మనం స్వతంత్రంగా వాక్ స్వాతంత్రంగా మరి మనం పనులు చేసే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనం విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి మనం స్వతంత్రంగా ఇవన్నీ సంపాదించుకోవడానికి కారణమైనటువంటి ఆ రోజు ప్రాణాలను మనకి తెగించి వారి మీద ప్రాణాలను కూడా తెగించి పోరాడి వాడి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి ఆ మహానుభావుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి భారతదేశానికి ఎంతో రుణపడి ఉన్నాం మనం. ఆ మహానుభావుల్ని మనం గుర్తు చేసుకుని అలాంటి రక్తం మనలో ఉండాలి. ఎవరైనా దుర్మార్గుడు మరి భారతదేశంలో దుర్మార్గులు కనుక ఉంటే ఆ దుర్మార్గుల్ని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ విధంగా గడగడలాడించారో అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మనం గడగడలాడించి ఈ దుర్మార్గుల్ని అణిచివేయాలని కూడా నేను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారత ప్రజలకి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ వారందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.